లండన్ ఎసెక్స్ బ్యాడ్మింటన్ టోర్నీ గ్రాండ్ గా స్టార్ట్ అయింది. మహిళలు, యువత పాల్గొంటున్నారు. విజయవాడకు చెందిన వారు అక్కడ ఈ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీలో గత 2 ఏళ్లుగా తెలుగు వారే విజయం సాధిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కల్పన అందిస్తారు. లండన్ లో జేమ్స్ ఫోర్ లో ఎసెక్స్ బ్యాడ్మింటన్ 2025 గ్రాండ్ గా లాంచ్ అయింది. బ్యాడ్మింటన్ కూడా చాలా మంది ఆడుతున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి ఉమెన్స్, అలాగే 45 ప్లేస్, అలాగే చిల్డ్రన్స్, సో ఆల్ అంటే ఇండియాలో కాదు, ఈవెన్ ఏ కంట్రీ వాళ్ళు కూడా వచ్చేసి ఎసెక్స్ లో ఇక్కడ బ్యాడ్మింటన్ ఆడొచ్చు. సో మనతో పాటు అంటే 2 ఇయర్స్ నుంచి బ్యాడ్మింటన్ విన్నర్ గా నిలిచారు. సో తనతో మాట్లాడదాం. హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సో లాస్ట్ 2 ఇయర్స్ కూడా మీరు ఈ బ్యాడ్మింటన్ లో కూడా ఫస్ట్ రావడం జరిగింది కదా. సో మీ ఫీలింగ్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. ఇట్ వాజ్ ఎ గ్రేట్, ఈ టోర్నమెంట్ అనేది వి హావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ లాస్ట్ 2 ఇయర్స్. దీనిలో పార్టిసిపేట్ చేయడం అనేది ఇట్స్ వెరీ హ్యాపీ ఫర్ అస్. అండ్ ఆర్గనైజింగ్ కమిటీ ఆర్ ద టీమ్ మెంబర్స్ డూయింగ్ వెరీ వెల్, గుడ్ జాబ్. అండ్ లాస్ట్ ఇయర్ మేము మెన్స్ డబుల్స్ విన్నర్ అయ్యాము. అండ్ బేసికలీ వీఆర్ ఫ్రమ్ బాసిల్డ్ అనే ఒక చిన్న టౌన్ నుంచి వచ్చాము. ఇట్స్ మేబీ 30 minutes away from here. And all the players in this county will join together, have a friendly matches and then have a fun. It was great experience meeting all the people. Yeah. How is your experience badminton? This is my first time at the tournament, and I'd say that the caliber of the players are really good and that the atmosphere has been wonderful. మేము ఇది స్టార్ట్ చేసి ఒక 3 years అవుతుందండి. మేము యాక్చువల్గా మాది ఆంధ్ర విజయవాడ అండి. మేము ఇక్కడికి వచ్చి ఒక 8 years అవుతుంది. మేము నారాయణ గారు కొంతమంది మెయిన్ వాలంటీర్స్ అందరు కలిసి వి థాట్ ఓకే, బ్యాడ్మింటన్ ఈ ఏరియాలో పెద్దగా టోర్నమెంట్ జరగట్లేదు. సో వి థాట్ ఓకే, దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ. ఒక స్పోర్ట్ ని మెయిన్లీ ఇండియన్స్ లో ఒక టోర్నమెంట్ వైజ్ గా ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఎలా బిల్డ్ చేయాలని చెప్పేసి ఆలోచించి వి థాట్ ఓకే, లెట్స్ బిల్డ్ ఎ టోర్నమెంట్ అండ్ ఆర్గనైజ్ అ టోర్నమెంట్ అన్నట్టు వి స్టార్టెడ్. ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ 200 people. ఓకే, 100 teams ఆడుతున్నాయి మాకు ఫ్రమ్ లాస్ట్ 3 years. కిడ్స్ 10+ years నుంచి there is 55 people, 55 years ఏజ్ వాళ్ళు, 60 years ఏజ్ వాళ్ళు కూడా ఆడుతున్నారు. విమెన్స్, కిడ్స్, ఆల్ ఏజ్ గ్రూప్స్. 2 years we checked, okay, బాగుంది అనిపించింది. ఓకే, we thought why only Indians? Okay, let's increase the sport, let's increase the group అని చెప్పేసి we increased it to all nationalities this year and it was a great response. సో ఇక్కడ విన్నర్స్ కూడా మన ముందు చూసుకోవచ్చు, ప్రైజెస్ ఉన్నాయి. సో ఎలా కేటగిరీ ఇస్తున్నారు? ఇక్కడ 3 కేటగిరీలు అండి. మెయిన్ మెన్స్ డబుల్స్ అండ్ ఆబ్వియస్లీ మిక్స్డ్ డబుల్స్ అండ్ ఉమెన్స్ డబుల్స్ 3 కేటగిరీస్ పెట్టాము. అండ్ ఇన్ ద ఫ్యూచర్ మేము కిడ్స్ కి కూడా అండర్ 18s, ఆబ్వియస్లీ లాస్ట్ టైం ఏజ్ రిస్ట్రిక్షన్స్ లేవు. సో ఆబ్వియస్లీ కొంతమంది యంగ్ ప్లేయర్స్ వచ్చి దేర్ ఏజ్ గ్యాప్ వచ్చేసి మాకు డిఫికల్టీస్ వచ్చినాయి. So obviously we had 18+ only, but we are inviting the whole of the country, the world basically. It's not just Indian, anyone can come and take part. And in going forward, మేము పిల్లలకు కూడా స్టార్ట్ చేస్తాము just to encourage them and obviously, but మా లాజిస్టిక్స్ అన్ని మేము వర్కౌట్ చేసుకోవాలి. అవన్నీ చేసుకున్నాక we'll open it for larger population. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే మీరు మీ సైడ్ నుంచి ఇంకా ఇలాంటి వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేయబోతున్నారు? మేము చెప్పినట్టు వి వాంట్ అంటే ఇది వింటర్, ఇది యాక్చువల్గా మేము సమ్మర్లో చేస్తున్నాము, స్ప్రింగ్ అండ్ సమ్మర్. మేము వింటర్లో కూడా ఇంకొక టోర్నమెంట్ చేయబోతున్నాము. సో దట్ విల్ బి ద వింటర్ స్పోర్ట్. సో అట్లా వి వాంట్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో చూసారు కదా ఇక్కడ ఆర్గనైజర్ లో ఎలా ఏర్పాట్లు చేశారో. సో నాట్ ఓన్లీ ఇండియా, సో ఆల్ కంట్రీస్ కూడా ఇక్కడికి వచ్చి బ్యాడ్మింటన్ ఆడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా త్వరలోనే లాంచ్ చేయబోతున్నామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ శివతో కల్పన.